హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ప్రభు ఇచ్చిన ఈ ఉచిత కృపను బట్టి మనకి అవకాశం దయచేసినందుకు ప్రభువుకి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ప్రభునామంలో మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు. మనం ఈ యొక్క ఆదివారం ఆరాధన ప్రారంభించుకుందాం. ముందుగా పాస్టరమ్ గారు వచ్చి ప్రార్థన చేస్తుండగా ప్రార్థనలో అందరూ ఏకీభవిద్దాం. చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, మీ కొందనాలు, స్తుతులు 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 స్తోత్రము స్తోత్రము నాయన. పరిశుద్ధాత్మదేవ మీ కొందనాలు. మహిమ కలిగిన రాజా మీ కొందనాలు ప్రభువా. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన యేసయ్య మీ కొందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభువా. పోయిన పరిశుద్ధ దినము నుండి ఈ దినము వరకు నన్ను మమ్మల్ని అందరినీ మీరు కాచి కాపాడినందుకు వందనాలు ప్రభువా. అయా సజీవ సంఖ్యలో మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అబ్రహాము తండ్రి, ఇస్సాకు దేవా, యాకోబులు ప్రభువా, యేసయ్య మీ కొందనాలు, స్తోత్రాలు. అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపను మాకు ఇచ్చావు తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎన్నిక లేని వారము నాయన, ఏ యోగ్యత లేని వారము ప్రభా, తండ్రి అని పిలవటానికి కూడా మాలో అర్హత లేదు తండ్రి. కేవలం నీ కృపను బట్టే ప్రభా, మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ దినము కార్యక్రమం అంతా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభా. ఇగో నాయన తండ్రి, ఈ దినాల్లో మేము చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకించి ఉన్నారు తండ్రి, స్తోత్రాలు. మొరపెట్టుము నీకు ఉత్తరమిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభా. అడుగుడి మీకు ఇవ్వబడినన్నావు తండ్రి. అయ్యా యేసయ్య మీ కొందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ దినాల్లో మేము చేస్తున్న ప్రతి ప్రార్థనకు మీరు జవాబు ఇచ్చే దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు. అయా మా దేశాన్ని స్వస్థపరిచిన దేవానికి కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా ఈ దినము కార్యక్రమం అంతా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. ఇంకో తండ్రి పాటల మహిమ పొందుకొని మీ దాసుల ద్వారా, వాక్యము ద్వారా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ వాక్యము వెళ్ళిన తోడనే ప్రభా అనేక హృదయములో పని చేయగలగడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా నీ వాక్యము శక్తి కలిగిన నీ మాటలు ప్రభా, బలమైన నీ మాటలు ప్రభా, మేమీని గ్రహించగలగడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా నీ జీవపు మాటలు మా నోట మా హృదయములు దాచుకోగలగటానికి నీ కృపను మా అందరికీ దయచేయమని, అయ్యా మమ్మల్ని అందరినీ ఈ దినాలు మీరు హస్తాలకు అప్పగించుకుంటూ నీ కృపా కాపుదల నిత్యము మాకందరికీ దయచేయమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఏక మనసుతో ప్రార్థించగా, యేసునామము ఎరిగిన వేకలు ఏక మనసుతో ప్రార్థించగా, పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని కార్యములు వివరించి, పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని కార్యములు వివరించి, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు. యేసునెరిగిన పౌలు శీలలు యేసు వార్తను ప్రకటించుచు, యేసునెరిగిన పౌలు శీలలు యేసు వార్తను ప్రకటించుచు, పట్టణములను గలిబిలి చేసి ప్రజలను కలవరపరచి, పట్టణములను గలిబిలి చేసి ప్రజలను కలవరపరచి, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు.
యేసునెరిగిన యోహాను పేతురు యేసునామము ప్రార్థించాగా యేసునెరిగిన యోహాను పేతురు యేసునామము ప్రార్థించాగా కుంటివారు దిక్కున లేచెను నరచుచు దేవుని స్తుతించెను కుంటివారు దిక్కున లేచెను నరచుచు దేవుని స్తుతించెను ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు దేవుని కార్యముల ఆశ్చర్యములు దేవుని కార్యముల ఆశ్చర్యములు ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు ఆశ్చర్యములుని కార్యములు. ఈ సమయంలో మన ఆత్మీయ తండ్రి గారు, మన పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ ఏ జోసఫ్ రత్నం గారు వాక్యోపదేశం చేస్తుండగా ఆ వాక్యాన్ని మనం విని దాన్ని బట్టి అనుసరించి ఫలించే బిడ్డలుగా ఉందాం. మనం ఇప్పుడు వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైన మీకెల్లరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామమున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఈ మంచి తరుణాన్ని మనకు దయచేసినందుకు ముందుగా దేవునికి వందనాలు తెలియజేయవలసినటువంటి వారమై ఉన్నాము. మరి ఈ భయంకరమైనటువంటి దినాల్లో దేవుడు తన యొక్క కరుణా హస్తాల కింద మనలను భద్రపరిచి ఇంతవరకు ఆయన అనుగ్రహించినటువంటి కాపుదలను బట్టి దేవునికి వందనాలు తెలియజేయవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి ఈ సమయం మన ధ్యానం కొరకు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి 1వ కీర్తన మొదటి నుండి 3 వాక్యాల వరకు చదువుదాం. 1వ కీర్తన 1, 2, 3 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మన ఇంటిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ కృపను బట్టి నాయన, ఈ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరి వ్యాప్తి చెందుతున్నటువంటి తరుణంలో మీరు మమ్మల్ని నాయన నీ కరుణ గల హస్తాల కింద భద్రపరిచి మా ప్రార్థనలు ఆలకించి మీ కార్యాలు జరిగిస్తూ ఉన్నందుకై స్తోత్రాలు. దయగలిగిన మా తండ్రి, మరి ఈ యొక్క ఆదివారమున మేమందరము మా గృహాలలో ఉండి ఈ విధంగా మీ యొక్క నామాన్ని గణపరిచినట్లు మీరు అనుగ్రహించిన కృప కొరకై స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, ఈ సమయాన కొద్దిసేపు నీ మాటలను మీరు ధ్యానిస్తూ ఉండగా చదవబడినటువంటి వాక్యం నుండి మరి వింటున్నటువంటి మా అందరితోనూ మీరు మాట్లాడి మా హృదయాలను సిద్ధపరచి మీలో మేము ఫలించినట్లు సహాయం చేయండి. మళ్ళీ నన్ను మీ చాటును మరుగుపరచి మీరే ఘనతను ఉందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు ఇంతవరకు తన యొక్క కరుణా కటాక్షాలతో వాళ్ళను జ్ఞాపకం చేసుకున్నందుకు మరి తప్పకుండా దేవునికి వందనాలు తెలియజేయవలసినటువంటి వారమై ఉన్నాము. అదేవిధంగా మరి అతి త్వరగా ఈ కరోనా వైరస్ మన ప్రాంతం నుండి, అలాగే మన దేశం నుండి, ప్రపంచ దేశాల్లో నుండి కూడా త్వరగా అది తొలగిపోయినట్లుగా మరి దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా ఇంకను మన ప్రార్థనలు కొనసాగించవలసినటువంటి వారం అయి ఉన్నాము. మరి దేవుడు ఈ లాక్డౌన్ సమయంలో మనం అందరం కూడా కుటుంబంతో కలిసి మరి సమయం గడపడానికి దేవుడిచ్చిన భాగ్యం కొరకు దేవునికి వందనాలు తెలియజేయవలసిన వారం అయి ఉన్నాము. అయితే దేవుని వాక్యం హెచ్చరించినట్లుగా
మరి సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోనండి అని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తున్నటువంటి ధర్మిల, మరి దేవుడిచ్చిన ఈ సమయాన్ని వృధా పోనివ్వకుండా అనవసరమైనటువంటి వాటి కోసం ఖర్చు పెట్టకుండా దేవుని వాక్య పఠనం కొరకు, ధ్యానం కొరకు, అలాగే ప్రార్థించడం కొరకు ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. పిల్లల, మరి చాలా మంది గత కాలపు కార్యక్రమాలన్నిటినీ ఆ వాక్యములను మరి వీక్షించి అనేక మంది మరి దేవుని యొక్క సన్నిధి లేకపోయినా, మందిరానికి వచ్చేటువంటి అవకాశం లేకపోయినప్పటికీ మరి ఈ విధంగా గృహాల్లో ఉండి దేవుణ్ణి ఆరాధించుకునే కృప దేవుడిచ్చినందుకు దేవునికి మరి వందనాలు తెలియజేస్తూ, మరి అందించబడుతున్నటువంటి ప్రకటించబడుతున్న ఈ దేవుని వాక్యాన్ని అనేక మంది మరి విని, అయ్యా మరి మేము కూడా చాలా బలపడుతూ ఉన్నాం, ఈ వాక్యము ద్వారా ప్రోత్సాహపరచబడుతూ ఉన్నాము అని చెప్పి మరి అనేక మంది మరి నాకు ఫోన్లు చేసి కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ యొక్క వీడియో అనేకులకు, మీ యొక్క బంధువులైన వారికి, మరి అలాగే స్నేహితులైనటువంటి వారికి, మీకు తెలిసిన వారందరికీ కూడా మరి తప్పకుండా ఈ వాక్య సందేశాన్ని అనేకులకు మరి తెలియపరచి, వారు కూడా దేవుని వాక్యాన్ని బట్టి మరి దేవునిలో వర్ధిల్లినట్లుగా మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని ప్రభు పేరట మిమ్మల్ని వేడుకొనిచ్చు ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ పూట మనం చదివినటువంటి దేవుని యొక్క వాక్యము మొదటి కీర్తన, 1వ కీర్తన. సాధారణంగా మన అందరికీ తెలిసినటువంటి సంగతి. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీతిమంతులు, దుష్టులు, అంటే మనుషులు వారు ఉండేటటువంటి పరిస్థితుల గురించి 2 రకాలుగా ఉంటారు. మొదటిది నీతిమంతుల గుంపు, రెండవది దుష్టుల యొక్క గుంపు అయి ఉన్నారు. అయితే ప్రియులరా, మరి 6వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నీతిమంతుల మార్గము దేవునికి తెలుసు, అయితే దుష్టుల మార్గము నాశనానికి నడుపుతా ఉన్నది. కాబట్టి ఈ రోజున మరి నీతిమంతులైనటువంటి వారు ఎవరు అనంటే, మరి మనకు తెలుసు, ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తును తమ యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన యొక్క మాటలను బట్టి జీవిస్తూ ఉంటారో మరి వారు నీతిమంతులని దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తా ఉన్నాము. అయితే పిల్లలు, మరి ఈ రోజున నేను మీతో పంచుకోవాలనుకున్న విషయం 3వ వాక్యంలో ఆఖరి లైన్లో మనం అతడు చేయునదంతయు సఫలమగును, అతడు చేసేదంతా సఫలమవుతుంది. చాలా మంది మనం అందరం కూడా అనుకుంటుంటాం, మనం చేసే ప్రతి దానిలో కూడా అభివృద్ధి చూడాలి, ఆశీర్వాదం చూడాలి, మరి మనం చేసే ప్రతి పని కూడా సఫలం అవ్వాలి అని చెప్పేసి చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఈ యొక్క సఫలమగును అనేటటువంటిది ఏంటంటే, ఈ భౌతిక సంబంధమైనటువంటి ఏదో ధనధాన్యాలు, ఆస్తిపాస్తులు వృద్ధి చేసుకోవటం కాదు, కానీ మన యొక్క ప్రవర్తన విషయంలో కానీ, మన యొక్క ఆత్మీయ జీవితం విషయంలో కానీ, ప్రియమైన దేవుని యొక్క మార్గంలో దేవునికి నచ్చినట్టుగా మన యొక్క జీవితాలని నడిపించుకోవటమే సఫలమవుతాం. కాబట్టి మరి అతడు చేయనదంతయు సఫలమవుతా ఉన్నది. కాబట్టి మనం చేసే ప్రతి పని సఫలం అవ్వాలి. ఏ విధంగానంటే, ఈరోజు మరి మనకి దేవుడు మన యొక్క కుటుంబాల్లో మనకు ఒక స్థానాన్ని ఇచ్చాడు. ఒకవేళ నేను ఒక తండ్రిని కనుక మరి ఒక మంచి తండ్రిగా నా బాధ్యతల్ని నేను సక్రమంగా నిర్వర్తించి నా కుమారులైనటువంటి వారికి లేదా పిల్లలకు ఒక మంచి తండ్రిగా నా తండ్రి యొక్క పాత్రలో నేను సఫలీకృతం అయ్యే వ్యక్తిగా ఉండాలి. ఒకవేళ నేను ఒక సహోదరుడినైతే నా తోటి సహోదరు సహోదరులకు నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. ఒకవేళ స్త్రీలు అనుకోండి, ఒక మరి తల్లిగా, ఒక భార్యగా, లేకపోతే అక్క చెల్లిగా తన యొక్క ఆ స్థానాలను చక్కగా పదిలిపరుచుకోవటం, అంటే ఇతరులకు ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడం అనేది ప్రియమైన వాళ్ళరా, మరి మనం చేసే ప్రతిదీ కూడా మనల్ని బట్టి
నిజంగా ఆ ఆశీర్వాదం అనేది వచ్చినప్పుడు మనం సఫలీకృతులు అయ్యేటువంటి వారంగా మనం ఉంటాం. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవేళ సంఘంలో నేను ఒక విశ్వాసినైతే, లేదా సంఘంలో నేను ఒక సంఘ పెద్దనైతే, మరి ఈ విధంగా దేవుడు నాకు ఇచ్చిన ఆ పనిలో సక్రమంగా క్రమబద్ధమైనటువంటి జీవితంలోని కొనసాగించటమే సఫలం అవ్వటం అనేటువంటి విషయాన్ని ప్రియులారా మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారం అయ్యాం. కాబట్టి ఈరోజు మనం చేసేదంతా కూడా సఫలం అవ్వాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. మరి అన్ని దేవుడు ఇచ్చినటువంటి ఆ స్థానాల్ని సక్రమంగా నిర్వర్తించుకుంటూ, ఆ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ మనము అనేకులకు దీవెనకరమైనటువంటి వారంగా మన యొక్క జీవిత విధానంలో సఫలీకృతులు అయ్యేటువంటి వారంగా మనం ఉండాలి. అంటే ఈరోజు మనం చేయవలసినటువంటి ఆ పనులను ప్రియులను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనా, ఎప్పుడు మనం చేసేదంతా కూడా సఫలీకృతం అవుతుంది. ఎప్పుడు నిజంగా మనము మరి అన్ని విషయాల్లో కూడా ఫెయిల్ అయిపోకుండా, ఓడిపోకుండా విజయం పొందుకునేటువంటి వారంగా ఉంటాము అనే సంగతిని మనం ఆలోచన చేసినప్పుడు, మరి ఈ 1-2 వాక్యాలు మనం చదివితే అక్కడ చెప్తూ ఉన్నాడు, మనం సఫలీకృతులం కావాలి అని అంటే ఏం చేయాలి, అంటే ఏమి మనం చేయకూడదు, ఏది మనం చేయాలి, ఏం చేస్తే మనం విఫలమవుతాము, ఏం చేయకపోతే నిజంగా మరి ఏది చేయకుండా ఉంటే మనం సఫలీకృతం అవుతామనేటువంటి విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. మొదటి మాటలో మనం గమనించిన మొదటి వాక్యంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఎప్పుడు మనం చేసేదంతా కూడా సఫలమవుతూ ఉన్నదంటే, మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గమును నిలవకుండా, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకుండా, మరి దేవుని ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానించినప్పుడు మనము దీవించబడేటటువంటి వారంగా ఉంటాం. అంటే నీ యొక్క స్థాయిలో నీవు చేసేటటువంటి పనిలో క్రమక్రమముగా మరి నీ జీవితంలో వర్ధిల్లుచు అన్ని విషయాల్లోనూ మనము సఫలీకృతులమయ్యేటటువంటి ఆ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించనయ్యి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇక్కడ మనం గమనించినప్పుడు ఏంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. దేవుడు మనకి తెలుసు, మరి ఎందుకంటే దుష్టుల యొక్క ఆ మార్గము మనకి నాశనానికి నడుపుతా ఉందని ప్రియులారా దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. కాబట్టి దుష్టత్వానికి దూరంగా ఉండు అని చెప్పి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మరి దుష్టుల ఆ యొక్క ఆలోచన నిజంగా మనకి ఎంత మాత్రం కూడా అది మనకు శ్రేయస్కరమైనటువంటిది కాదు గనుక ప్రియులరా, దేవుని ఆలోచన చొప్పునే మనం నడుచుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆలోచనకర్త గనుక ఆయన ఆలోచన ప్రకారంగా మనం నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి వారం అయి ఉన్నాం. అలాగే దేవుని వాక్యం చాలా చోట్ల మనల్ని హెచ్చరిస్తూ ఉంది. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతా ఉన్నది అని చెప్పి. అలాగే ప్రియులారా, మరి ఇక్కడ పాపుల మార్గాన నిలవద్దు అని, పాపుల యొక్క జీవితం మరి వారు నడిచేటటువంటి ఆ యొక్క మార్గంలో మనం నిలవద్దు అని అంటూ ఉన్నాడు. అలాగే అపహాస్యకులు కూర్చోండి చోట మీరు కూర్చోండవద్దు. ఈ మొదటి వచనంలో ఉన్న ఈ 3 మాటలు మనం చూసినప్పుడు నడువక, నిలవక, కూర్చుండక. మరి అయితే ఎక్కడ నడవాలి, ఎక్కడ నిలవాలి, ఎక్కడ కూర్చుండాలి అని అంటే, దేవుని పిల్లలారా, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చోండి చోట కూర్చోవద్దు. కానీ మనం ఎక్కడ నడుచుకోవాలి అని అంటే, దేవునితో మనం నడుచుకునేటువంటి వారంగా ఉండాలి, దేవుని పిల్లలతో మనం నడుచుకునే వారంగా ఉండాలి, దేవుని వాక్యాన్ని బట్టి మనం నిలిచేటటువంటి వారంగా మనం ఉండాలి. అలాగే మరి ఇక్కడ ఈ పాపుల మార్గాన నిలవకుండా ప్రియులరా, దేవుని మార్గంలో మన యొక్క జీవితాలని నడిపించుకోవలసిన వారం అయి ఉన్నాము. అలాగే అపహాసకులు అంటే హేళన చేసేటటువంటి వారు, దేవుని పిల్లలను, దేవుని వాక్యాన్ని అపహాస్యం చేసేటటువంటి వారు, అటువంటి వారితో ప్రియులరా మనం కూర్చుండవద్దు అని దేవుని వాక్యం మరి సెలవిస్తా ఉన్నది. కాబట్టి మరి ఈరోజు మనం దేవునిలో నడుచుకోవాలి, దేవునితో నడవాలి, దేవుని మార్గంలో మనం నిలవాలి. అలాగే
దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర మనం కూర్చుండాలి. అలాగే దేవుని పిల్లల దగ్గర పిల్లల మనం కూర్చుండాలి. అంటే ప్రభు పాదాల దగ్గర మనం కనిపెట్టుకునే వారుగా ఉండాలి. చూడండి, మరి దేవుని వాక్యలు మనం గమనించినప్పుడు ఆదికాండము 5వ అధ్యాయంలో పిల్లల అక్కడ మనం హనోక్ గురించి చదువుతాం. 5వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదివినట్టయితే, హనోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 360 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాను. ఇక్కడ 300 ఏండ్లు హానోకు 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. కాబట్టి ఇక్కడ హానోకు 300 ఏండ్లు దేవునితో నడుస్తూ తన కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూ తన యొక్క వృత్తిని కొనసాగిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ దేవునితో నడుచుకునేటువంటి వాడుగా ఉన్నాడు. ఈరోజు దేవుని పిల్లలైన మనము ప్రతి విషయంలో కూడా మనం విజయవంతులం కావాలి, సఫలీకృతులం అవ్వాలి అని అంటే ప్రియులరా దేవుని యందు మనం నడుచుకునేటువంటి వారంగా మనం ఉండాలి. దేవునితో నడుచుకోవాలి. దేవుని వాక్యం మరి చూడండి, హానోకు దేవునితో నడిచాడు. 300 ఏండ్లు దేవునితో నడిచి కుమారులను కుమార్తెలను కన్నాడు అని దేవుని వాక్యంలో మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూనే దేవునితో నడుచుకున్నాడు. కాబట్టి తను అన్ని విషయాల్లో కూడా సఫలీకృతుడైనట్లుగా ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారం అయి ఉన్నాం. అదే విధంగా ప్రియులారా మరి ఇక్కడ దేవుని మార్గంలో మనం నడుచుకోవాలి. పాపుల మార్గమున నిలవద్దు అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి దేవుని మార్గాన మనం నడుచుకోవాలి. యేసుప్రభువు వారు చెప్తున్నాడు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అని చెప్పి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ జీవ మార్గములో మనము నడుచుకోవలసినటువంటి వారం అయి ఉన్నాం. అందుకే యేసుప్రభువు వారు మరి సువార్తల్లో చెప్తా ఉన్నారు, ఇదిగో ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి అని దేవుని వాక్యంలో మరి సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇరుకు మార్గం మనలను జీవములోనికి నడిపించేదిగా ఉన్నది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా దేవుని ప్రేమను బట్టి ఏర్పాటు చేయబడిన ఆ యొక్క జీవ మార్గాన ప్రియులారా మనం నడుచుకునేటువంటి వారుగా ఉండాలి. ఇక మూడవదిగా అపహాసకులు, హేళన చేసేటటువంటి వారు, అపహాస్యం చేసేటటువంటి వారు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇటువంటి వారి దగ్గర మనం కూర్చోవద్దు. కానీ పిల్లలారా, దేవుని పాదాల దగ్గర కూర్చునేటువంటి వారంగా మనం ఉండాలి. దేవుని పాదాల దగ్గర మనం కనిపెట్టుకునేటటువంటి వారంగా మనం ఉండాలి. మరి ఈ లాక్డౌన్ సమయంలో మరి ఇంచుమించు మరి రోజు నెల దినాలు గడిచిపోయినాయి. నిజంగా మన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నాం, ఎంతగా దేవుని కొరకు మనము సమయాన్ని వెచ్చించాము ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. మరి ఈ సమయాన్ని మనం ఎలాగా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాం. మరి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ రోజు నుండైనా మన సమయాన్ని సరైనటువంటి విధానంలో మరి నడిపించుకుంటూ దేవుని మార్గంలో నడుస్తూ దేవుని ఆలోచన చొప్పున నడుచుకుంటూ ప్రియులారా దేవుని యొక్క మార్గంలో మనం నిలవబడుతూ ప్రియమైన దేవుని పిల్లల పాపుల మార్గం కాదు, దేవుని మార్గంలో మనం నిలిచి ప్రియులారా ప్రభు పాదాల దగ్గర మనం కనిపెట్టేటటువంటి వారంగా ఉండాల్సిన వారమై ఉన్నాం. చూడండి, మరి లూకాసు సువార్త 10వ అధ్యాయం ఆఖరి భాగంలో మనం చూస్తాము. మార్తా మరియలను గురించినటువంటి ఆ పరిస్థితిని మనం ఒకసారి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే, మరి మార్తా విస్తారమైన పనులు పెట్టుకుంది, మరి అయితే ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను అని మనం చూస్తాము. ప్రియుల, మరి రోజు ఆమె ఆ పాదాల ఆయన ప్రభు పాదాల దగ్గర ఉండి ఆయన బోధ వింటూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, మార్తా మార్తా, మరియ ఉత్తమమైనది ఎన్నుకున్నది. నీవైతే అనేకమైన పనులు పెట్టుకుని తొందరపడుతున్నావు, కానీ మరియ అయితే ఉత్తమమైనది ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుండి ఎన్నడూ తీసివేయబడదు. కాబట్టి మరి ఈరోజు దేవుని పిల్లలుగా మనం ఎంత ఎక్కువగా దేవుని యొక్క పాదాల దగ్గర గడుపుతామో ప్రియులరా, దేవుని సన్నిధిలో మన సమయాన్ని వెచ్చిస్తామో, అదే మన యొక్క జీవితాన్ని సఫలీకృతులయ్యేటట్లుగా ముందుకు నడిపించేదిగా ఉన్నది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియులరా, మరి ఇక్కడ మనం ఎక్కడ కూర్చుండాలి అంటే
దేవుని ప్రజల మధ్యలో మనం కూర్చుండాలి. అందుకే ఆయన అంటున్నాడు, ఎక్కడ 2-3 కూడి నా నామమున ఉంటానో నేను వారి మధ్య ఉంటాను. నిజంగా మరి ఈరోజు మనము సమాజంగా కూడేటటువంటి అవకాశం లేదు, కానీ మన యొక్క కుటుంబాల్లో 2-3 ఉన్న చోట 2-3 ఆయన నామ పేరట కూడి ఉన్నప్పుడు నేను వారి మధ్య ఉంటాను. మరి వారిలో ఈరోజు ఏకీవించి దేన్నైతే నన్ను అడుగుతారో నేను వారికి అనుగ్రహిస్తాను అని చెప్పి ప్రియులారా ఆయన మనకి వాగ్దానం చేయడం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుని పాదాల దగ్గర మనం అధికంగా గడపవలసినటువంటి వారం అయ్యి ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ 2 విషయాలు. మొదటిది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ ముగ్గురు గురించి, ఎందుకంటే దుష్టులు, పాపులు, అపహాసకులు, ఈ మాటలు మనం చదివినప్పుడు ఏంటంటే పాపులకును పాపమునకును మనము దూరంగా ఉండాలి అనే మాట ప్రియులారా ఇక్కడ చాలా స్పష్టంగా మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అతడు చేయనదంతా సఫలమగను. నువ్వు చేసేదంతా కూడా, నీ జీవితం అంతా కూడా ఫలభరితమైనటువంటి విధానంలో ముందుకు సాగాలి అని అంటే మనము ప్రియులారా పాపమునకు దూరంగా ఉండాలి. రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవునికి మనం సమీపంగా జీవించవలసిన వారమై ఉన్నాం. అదే అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి ప్రియులారా 2 విషయాలు ఏంటంటే పాపమునకు దూరంగా ఉండాలి, రెండోది పరిశుద్ధతకు సమీపంగా, అంటే దేవుని వాక్యానికి సమీపంగా దగ్గరగా దేవుని వాక్యంతో మనం జీవిస్తా ఉన్నాడు. దేవునికి దగ్గరగా ఉంటున్నప్పుడు మన యొక్క జీవితాలు సఫలీకృతంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని పిల్లలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని పిల్లలు, మరి ఈరోజు చాలా మందికి ఏంటంటే పాపము అనేటటువంటిది నిజంగా అర్థం కానటువంటి స్థితి ఉంది. పాపం అనేటటువంటి దాని గురించి ఈరోజు చాలా మంది అసలు ఆలోచన లేనటువంటి వారిగానే ఉంటూ ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఏంటంటే మరి ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు, నీవు దుష్టత్వానికి, పాపులకు, అపహాసకులకు, వారి యొక్క మార్గానికి, వారి ఆలోచనలకి, వారి మాటలకు నీవు దూరంగా ఉండాలంటే నీవు పారిపోవాలి అని. అక్కడ నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు అంటే దాని అర్థం అసలు ఈ యొక్క పాపం అనేటటువంటి ఛాయలకే మనం వెళ్ళొద్దు అని ప్రియులారా దేవుని యొక్క లేఖనము హెచ్చరిస్తా ఉంది. ఎందుకు అనంటే పాపం అనగా ఏంటంటే ఏది నిజంగా పాపం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియమైన వారు ఈరోజు చాలా మందికి పాపం అంటే ఏంటో అసలు అర్థం కావట్లేదు. అయితే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు దేవుని వాక్యం చాలా స్పష్టంగా మరి మనకి తెలియపరుస్తున్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయము ప్రియులారా, మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యం, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము చేయు ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. నిజంగా ప్రియమైన వాళ్ళ ఈరోజు పాపము అని అంటే దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించటము అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము దేవుని గ్రంథంలో మనం చూసినప్పుడు ఆజ్ఞలు అనేటువంటి మనకి ఇవ్వబడి, పాత నిబంధన గ్రంథంలో మరి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మనకి 10 ఆజ్ఞలు అనుగ్రహించిన వాడిగా ఉంటాడు. ఈ 10 ఆజ్ఞలు పాటించకపోతే పాపము అని మనకి తెలుసు. ఈరోజు దేవుడు లేడని చెప్పుకునేటువంటి వారు అయినప్పటికీ కూడా ఈ ఆజ్ఞలను బట్టి వారు చేసేటటువంటి కార్యక్రమాల వల్ల, వారు చేసే పనులను బట్టి ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పగలుగుతూ ఉన్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తాడు అనుకోండి, దేవుడు నమ్మనటువంటి వాడు కూడా అది పాపము, అది తప్పు అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ 10 ఆజ్ఞలు అనేటటువంటివి ప్రియులరా మరి మనుషుల యొక్క జీవితంలో పాపం అంటే ఏంటో అవి తెలియపరిచేటట్టుగా ఉన్నవి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వీటిని అనుసరించేవాడైతే మరి పాపం లేని వారుగానే ఉంటారు. కానీ అనుసరించినటువంటి వారు వీటి విషయంలో, ఈ ఆజ్ఞల విషయంలో తప్పిపోయినటువంటి వారు నిజంగా ప్రియమైన వారు పాపులు అని పాపము చేయువారు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మరి రోజు మనం సఫలీకృతం అవ్వాలంటే పాపానికి దూరంగా ఉండాలి. అది పాపములకు దూరంగా ఉండడం అంటే ఈ విధంగా నిజంగా దేవుని యొక్క ప్రియమైన వారులరా ఆ యొక్క ఆజ్ఞలని మనము అతిక్రమించకుండా, వాటిని
అనుసరించేటటువంటి వారంగా మనం ఉండాలి. అయితే మరి రోజు చూద్దాం, దేవుడిచ్చిన ఆ 10 ఆజ్ఞలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిర్గమాకాండము 20వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పిల్లలు మరి దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ 3వ వచనములో, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆయనే నిజమైనటువంటి దేవుడు. కాబట్టి మరి ఈరోజు మనుషులు చూస్తున్నప్పుడు నిజంగా అనేక విధాలు వాళ్ళ యొక్క జీవితాల్లో దేవుని వాక్యంలో రోమాపత్రిక ఉండడం, ఇదిగో వారి కడుపే వారి దేవుడు అన్నట్టుగా. అంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి విషయాల మీద అనేకులు దృష్టి పెడుతూ ఉన్నారు. ఎందుకంటే అదే వారి యొక్క దేవుడు అనుకుంటూ ఉన్నారు. కానీ నిజ దేవుని మీద పిల్లరా దృష్టి పెట్టలేనటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, అది మొదటి ఆజ్ఞ. ఇక రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఈ విగ్రహారాధన చేయరాదు. అంటే 4వ వాక్యంలో, పైన ఆకాశం అందే గాని కింద భూమి ఎందు గాని భూమి కింద నీళ్ళ ఎందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. నిజం. మరి ఈ ఈ విగ్రహారాధన అనేటటువంటిది చేయరాదు అని దేవుని యొక్క లేఖనం అని సెలవిస్తుంది. అంటే ఏదో ఒక బొమ్మను తీసుకుని లేక ఒక బొమ్మను తయారు చేసి ఇదే దేవుడు అని చెప్పి ఆరాధించకూడదు. ఎందుకంటే ప్రియులరా అది దేవుని ఆజ్ఞ కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవుని యొక్క మహిమను తీసుకొచ్చి ఏదో జంతువుల యొక్క, పక్షుల యొక్క, వృక్షాల యొక్క, ఈ మనుషుల యొక్క రూపాలను తయారు చేసుకుని ఇదే దేవుడు ఇతడే దేవుడు అని మనం చెప్పరాదు. అందుకే విగ్రహారాధన చేయొద్దు. మూడోదిగా మనం గమనించినప్పుడు ప్రియులరా, మరి 5వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీ దేవుడైన యెహోవా, క్షమించండి 7వ వాక్యాన్ని మనం చదివితే, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. 3వ వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూస్తున్నాం, దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దు. ఎందుకంటే అలాగే ఉచ్చరించేవాడిని దేవుడు నిర్దోషిగా ఎంచడు. 8వ వాక్యము, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకం చేసుకో. 12వ వాక్యం మనం చదివినప్పుడు, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. 6వది, నరహత్య చేయకూడదు. 7 వ్యభిచరింపకూడదు. 8 దొంగిలకూడదు. మరి నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగు వాని భార్యనైనా అతని దాసునైనా మరి దేనిని నీ పొరుగు వాని దేనినైనాను ఆశింపకూడదు. ప్రియమైన దేవుని పిల్లలు, మరి ఇవి ఒకవేళ మనము అతిక్రమించినట్లయితే మరి ఇది పాపము. ఇది దేవుల్లో ఉన్నవారికి గాని దేవుల్లో లేనటువంటి వారికి గాని ఈ యొక్క ఆజ్ఞల మీదే మానవుని యొక్క జీవితం యొక్క మనుగడ మరి ముందుకు వెళుతూ ఉన్నది. అంటే తప్పు చేశాడా లేకపోతే చక్కగానే ఉంటున్నాడా అనేటటువంటి విషయం ప్రియులారా, ఈ ఆజ్ఞల మీద ఆధారం చేసుకునే మరి మనుషుల యొక్క జీవితం ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారం అయ్యున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ పాపములకు దూరంగా మీరు పారిపోయినప్పుడు నిజంగా మనం అన్ని విషయాల్లో కూడా సఫలీకృతంగా ఉంటాం. అయితే పాపం అనగా దేవుడిచ్చిన ఈ ఆజ్ఞలని ప్రియులారా మరి ఎవరైతే అతిక్రమిస్తూ ఉంటాం, మరి అయితే పాత నిబంధనలు ఈ విధంగా ఉంటే కొత్త నిబంధన ఇంకా దీనికి మించినటువంటి ప్రియులారా మరి సత్ప్రవర్తన మనకి సూచించేదిగా ఉంది. అయితే ఇప్పుడు ఈ ఆజ్ఞలు ఈ విధంగా యేసు ప్రభువు వారు కొత్త నిబంధనలో వాళ్ళు ఏ విధంగా హెచ్చరిస్తూ ఉన్నారు అంటే, చూడు దేవుని యొక్క వాక్యంలో పిల్లరా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో పిల్లరా మనం చదివినప్పుడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వాక్యంలో మనం చదివితే, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచూ ఉన్నాను. కనుక ప్రియమైన వారు ఇక్కడ చూడండి, ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని శాస్త్రులు పరిసయ్యులు వీరు పాటించేటి వారు. అది ఈ నీతి కంటే కూడా మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరు.
కాబట్టి యేసు ప్రభు వారు మరి ఈ ఆజ్ఞల గురించి ఆయనేమి మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పిల్లరా, మరి ఆయనను మనం దేవుడుగా కలిగి ఉండాలి. మొదటిది. రెండోది విగ్రహారాధన వద్దు. దేవుడు వాక్యంలో మరి సెలవిస్తా ఉంది, ఇదిగో ధనాపేక్ష అనేటటువంటి విగ్రహారాధన నుండి దూరంగా పారిపోండి అని చెప్పి మరి దేవుడి వాక్యంలో కొలస్సీల పత్రికలో మనం చదువుతూ ఉంటాం పిల్లలు. కాబట్టి మనం ఒకవేళ విగ్రహారాధన చేయకపోవచ్చు, కానీ ధనాపేక్ష కలిగినటువంటి వారమైతే, ధనం మీద మన యొక్క మనసు ఉన్నట్లయితే మనము విగ్రహారాధన చేసినటువంటి వారితో సమానమైనటువంటి వారు. అందుకే ఇక్కడ అన్నాడు, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల. కనుక ప్రియమైన దేవుని పిల్లలరా, మరి ఈరోజు క్రొత్త నిబంధన అంటే క్రీస్తు సంఘముగా ప్రియమైన దేవుని పిల్లరా, యేసు ప్రభు వారి యొక్క సంఘముగా ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు మనము ఆ ఆజ్ఞలను మించినటువంటి నీతివంతమైన జీవితంలో మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నాము. అలాగే విశ్రాంతి దినాలు తప్పక పాటించినట్టు నిజంగా 6 రోజులు మనవి, 7వ రోజు దేవునిది. కాబట్టి ఈ యొక్క 7వ దినాన, ఈ విశ్రాంతి దినాన ఒకవేళ మనం పనిచేసినట్లయితే మరి అది కూడా ధన సంపాదన రాగానే వస్తుంది. అదేవిధంగా కూడా మనము ఆదివారపు ఆరాధనలో దేవుని సమయాన్ని మనం గడపపోయినట్లయితే మరి అది ఆజ్ఞ అతిక్రమించి మనం పాపం చేసే వారంగా ఉంటాం. మన జీవిత విధానంలో మనం ఫలింపు లేనటువంటి వారంగా ఉంటూ ఉంటాం. కనుక ప్రియులరా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు మరి ధనం మీద కాదు, దేవుని మీదే మన మనసు పెట్టుకోవాల్సిన వారం అయ్యాం. అలాగే దేవుని కొరకు సమయాన్ని ఇవ్వాలి. కాబట్టి 7వ దినం విశ్రాంతి దినం దేవుంది కనుక 6 రోజులు మనం కష్టపడి 7వ రోజున తప్పకుండా దేవుని సన్నిధిలో మనము సమయాన్ని గడపవలసినటువంటి వారం అయ్యాం. మరి దాని కొరకు బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. అయితే ప్రియులారా, మరి ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు నరహత్య చేయవద్దు అని అంటున్నాడు. నరహత్య చేయవద్దు అనేది మనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. అయితే నరహత్య అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఎవరైనా ఒకరిని మనం మరణానికి గురి చేయడం లేకపోతే చంపివేయడం. అయితే యేసు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాటలు ఏంటి ఒకసారి చూద్దాం. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వాక్యం మనం చదివినప్పుడు, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ పాత నిబంధనలో నరహత్య చేయవద్దు అని అంటున్నాడు. అది కొత్త నిబంధనలో నరహత్య ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, మరి ఇక్కడ తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు కూడా, అంటే కోపం అనేటటువంటి ప్రియమైన వాళ్ళరా మనం నరహత్య చేసినట్లుగా దేవుని వాక్యం మరి సెలవిస్తాం. కాబట్టి ఈ కోపం యొక్క మెట్లు చూడండి, విమర్శకు లోనవుతాడట, రెండవది మహాసభకు లోనేవారు అంటాడు, మూడవది నరకాగ్నికి లోనవుతూ ఉంటాడు. అంటే సహోదరుని మీద ఉన్నటువంటి ద్వేషం లేక కోపం ప్రియులరా, మరి ఇది ఎంతవరకు మనం నడిపించేది ఉందంటే హెల్, నరకానికి నడిపించేదిగా ఉన్నది. కాబట్టి నరహత్య అంటే మనం మనిషిని చంపక్కర్లేదు, దూషించి ద్వేషించి ప్రియులరా ఈ విధంగా మనం మన తోటి వారి మీద నింద మోపడం, ద్వేషించడం ఈ విధంగా చేస్తున్నట్టు. ఎందుకంటే ఇది కోపంతో మనం చేస్తూ ఉంటాం కనుక కోపం అనేది ఘోరమైన పాపం అనేది మనం గమనించవలసినటువంటి వారం అయ్యాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలు మనం ఎప్పుడు సఫలీకృతులం అవుతాం దైవాజ్ఞను శిరసా వహిస్తూ ఉన్నప్పుడు ప్రియుల. కాబట్టి కోపము దేవుని వాక్యం చాలా చోట్ల హెచ్చరిస్తుంది, కోపపడు గాని పాపం చేయొద్దు అని. అయితే మరలా అక్కడే మరి ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రియారా ఒకసారి మనం చదివినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వాక్యంలో మనం చదివినప్పుడు, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ప్రియమైన దేవుని ప్రణాళిక. మరి నరహత్య చేయవద్దు అని అంటే తన సహోదరుని ద్వేషించి ప్రతివాడును నరహత్య చేయుచున్నాడని
యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో కూడా మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. కనుక ప్రియులారా, మరి రోజు దేవుని పిల్లలంగా మనము సఫలీకృతం కావాలి అంటే, మనం చేసేదంతా కూడా సఫలం అవ్వాలి అంటే దైవాజ్ఞలను మనం పాటించేటువంటి వారంగా మనం ఉండాలి. కనుక పాపానికి మనము దూరంగా ఉండాలి. కనుక ఈ కోపానికి ప్రియులారా మనం దూరం అయ్యేటటువంటి వారంగా ఉండాలి. అందుకే సమస్తమైనటువంటి కోపాన్ని మీరు విసర్జించండి. ఎందుకంటే అది ఎంతవరకు అని అంటే నరకానికి నడిపించేదిగా ఉంటుంది. అలాగే ప్రియులారా, మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వాక్యంలో మనం చదివినప్పుడు వ్యభిచారం చేయొద్దు అని చెప్పిన మాట మీరు విన్నారు కదా. అయితే అక్కడ ఆయన అంటున్నాడు, ఇదిగో మరి నేను మీతో చెప్పింది ఏంటంటే, ఒక స్త్రీని మోహముతో చూసి ప్రతి వాడు అప్పుడే తన హృదయం ఆమెతో వ్యభిచారం చేయువాడవును. ఈ విధంగా మరి ప్రభు చెప్పినటువంటి ఆ మాటలను ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మరి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కాకపోయినట్లయితే మీరు పరలోకంలో ప్రవేశించరు అంటున్నాడు. కనుక ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి ప్రియమైన వాళ్ళు ఈ 10 ఆజ్ఞల కంటే మరి ప్రభు యొక్క మార్గంలో, ప్రభు మాటలను బట్టి మనకు నేర్పించినటువంటి ఈ నీతి మార్గంలో ప్రియులారా మనము నమ్మకంగా నడుచుకోవటమే నిజంగా మన యొక్క జీవితానికి ఎంతైనా ఆశీర్వాదకరమైనటువంటి. కాబట్టి ఇక్కడ ఏమైనా మనం హెచ్చరిస్తున్నాడంటే, ఈ యొక్క పాపములకు మీరు దూరంగా ఉండండి. అందుకే దేవుని వాక్యం చాలా చోట్ల మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. చూడండి, అదే మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి ఆ యొక్క 2వ పత్రికలో 2వ అధ్యాయము 20వ వాక్యం నుండి 21 వాక్యాలు మనం చదివినప్పుడు అక్కడ చూడండి, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనహీనతకును కొన్ని ఘనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండెను. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ కూడా దేవుడు వాడుకోవడానికి అర్హమైనటువంటి పాత్రలుగా మనం ఉండాలి అంటే ప్రియమైన వాళ్ళరా, మరి ఇక్కడ చూడండి, యవనేచ్ఛల నుండి పారిపోము అంటే మరి కింద ఫుట్ నోట్స్ మనం చూస్తున్నాం, విడిచి పారిపోము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల, మనం అన్ని విషయాల్లో సఫలీకృతం కావాలి అని అంటే పిల్లరా, మనం అభివృద్ధి చెందాలి అంటే, ఆశీర్వదింపబడాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే, మనం చేసేదంతా కూడా మన జీవిత విధానం అంతా కూడా దీవెనకరంగా మనం ఉండాలి అంటే ప్రియులరా, మనం పాపము నుండి దూరంగా మనం జీవించవలసిన వారమేనా. ఎందుకంటే అంటాడు, పాపము నుండి పారిపోండి అని అంటున్నాడు. మరొక వాక్యాన్ని మనం చదివినట్లయితే ప్రియులరా చూడండి, యెషయా గ్రంథంలో 52వ అధ్యాయం ఒకసారి మనం చదివినప్పుడు, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 11వ వాక్యంలో మనం చదివినట్లయితే అక్కడ కూడా, పోవుడి అచ్చటి నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోడి, యెహోవా సేవాపకరణములను మోయువారులారా మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. యెహోవా సేవాపకరణములను మోయువారులారా అంటే దేవుణ్ణి సేవించేటటువంటి వారు, దేవుణ్ణి గణపరిచేటటువంటి వారు. ప్రియమైన వారులారా, రానుడు మిమ్మును మీరు పవిత్రపరచుకోండి. పోవుడి అచ్చటి నుండి పోవుడి, అపవిత్రమైన దేవుని ముట్టండి. అంటే ప్రియులారు, ఈరోజు నువ్వు పాపానికి దూరంగా ఉంటానికి అంటున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గమున నిలవకుండా, ఆశలు కూర్చుండకుండా ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని మనం నడిపించుకుంటున్నప్పుడు మనం చేసేదంతా కూడా సఫలమవుతాం. అందుకన్నాడు, అపవిత్రమైన దేవుని ఉంటుంది, దాని యొద్ద నుండి తొలగిపోండి. అదే అన్నాడు, మీరు పారిపోండి అని అంటూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని, మరి ఈ విధంగా పాపానికి దూరంగా మనం ఉంటూ ఉన్నప్పుడు పిల్లరా మనము సఫలీకృతులు అయ్యేటటువంటి వారంగా ఉంటాం. ఇక అయితే ఈ రెండో విషయం, అయితే ఏ విధంగా ఈ పాపమును పిల్లలు మనం జయించగలమనంటే, కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తనలో 2వ వచనంలో మనం చదివినప్పుడు, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రం దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే ఈ 10 ఆజ్ఞలు ప్రియులారు. నిజంగా ఈ దేవుని యొక్క వాక్యం, ఈ వాక్యాన్ని నన్ను ఆనందించేవాడు అంటే వాక్యము చదువుట ఎందు గాని లేదా
వినుట యందు గాని ప్రియమైన వాట్లరా అనుసరించుట యందు నిజంగా ఆనందించేవాడు. ఈ ఆజ్ఞల్ని గైకొనేటటువంటి వాడు ధన్యుడు అని బైబిల్ చాలా చోట్ల రాయడం మనం చూస్తాం. రాయగడ అన్నాడు, దివారాత్రము దానిని ధ్యానించేవాడు ఆశీర్వదింపబడినటువంటి వాడు. ఎవరు దీవించబడినటువంటి వారంటే దేవుని వాక్యాన్ని ధ్యానించేటటువంటి వాడు. మనం చదవడం ధ్యానించడం అంటే ఇక్కడ చదవడం అనేది కాదు, కానీ ఆ వాక్యాన్ని ఒకవేళ ఆ వాక్యము మనం 5 వచనాలు చదవచ్చు, లేదా 5 నిమిషాలు చదవచ్చు, లేదా 5 గంటలు చదవచ్చు. మనం ఎంత చేసినా ఆ ఒక్క వచనం మనం చదివినప్పటికీ ఆ ఒక్క వచనాన్ని ఆ దినమంతట్లో కూడా ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రియులారా మన యొక్క జీవిత విధానాన్ని నడిపించుకునవచ్చు. అందుకే ఇక్కడ ధ్యానించడము అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా మనము సఫలీకృతులంగా ఉంటాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని అనుసరించుట యందు మనం ఆనందించేటటువంటి వారంగా మనం ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలు, అప్పుడు దానిని మనం ధ్యానిస్తూ మన జీవితాలని మరి ఆ వాక్య ప్రకారంగా మనం నడిపించుకుంటున్నప్పుడు మనం అన్ని విషయాల్లో కూడా సఫలీకృతులంగా ఉంటాం. అయితే ఇప్పుడు ఈ విధంగా పాపములకు దూరంగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి క్రియలుగా నడుచుకునేటువంటి వాడు నిజంగా ఆశీర్వదించబడేటువంటి వారుగా ఉంటారు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభువు కూడా చెప్పాడు, ఇదిగో మనుషుడు రొట్టె వల్ల కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఈరోజు దేవుని వాక్యం మనకి ఎంతైనా అవసరం అనేటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే మన పాపములకు దూరంగా ఉండాలి అంటే ప్రియులారా తప్పకుండా దేవుని వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవాలి. అందుకే మీరు 119వ కీర్తన ఒకసారి మీరు కనుక ఆ కీర్తనలో ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే అక్కడ వాక్యం యొక్క విశిష్టత ప్రియులారా, వాక్యం చేసేటటువంటి కార్యాలు, వాక్యం ఏ విధంగా మానవుని యొక్క అనుదిన జీవితానికి ఎంత మరి ఆశీర్వాదకరంగా లేకపోతే మార్గదర్శకంగా ఉందనేది విషయాన్ని ఇక్కడ ప్రియులారా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూడండి ఒకసారి 119వ కీర్తనలో ప్రియమైన వారులారా 11వ వాక్యాన్ని ఒకసారి చదివినట్లయితే, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని చెప్పేస్తారు. నిజంగా దేవుని ఎదుట మనం పాపం చేయకుండా ఉండేటట్లు, పరిశుద్ధపరచబడేటట్లు మనకు ఆలోచన, మన యొక్క మార్గము ప్రియమైన వారులారా మరి దేవునికి అనుకూలంగా ఉండేటట్లుగా ప్రియులారా ఇక్కడ చూడండి వాళ్ళంటే నీ వాక్యము నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని ప్రియులారా దేవుని యొక్క వాక్యము మనల్ని అన్ని విధాలుగా కూడా సక్రమంగా నడిపిస్తా ఉంది. ఇంకా ఇదే కీర్తనలో ఇంకొంచెం మరి మీరు ముందుకెళ్ళి చదువుకున్నట్లయితే ప్రియులారా మరి 105వ వాక్యంలో చెప్తూ ఉన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్పేసి ఉంటాడు. కనుక ప్రియులారా దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి. దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని మరి వాక్యానుగుణంగా వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం నడిపించుకున్నప్పుడు అతడు చేసేదంతా కూడా సఫలమవుతుంది. ఎందుకంటే ఎవరైతే ఈ విధంగా దేవుని మార్గంలో నడుస్తూ దేవుని యొక్క ఆలోచన చొప్పున నడుచుకుంటూ ప్రియులారా మరి దేవుని యొక్క మాటల ప్రకారంగా మరి సాగిపోయేటటువంటి వారుగా ఉంటారు. వారు ఎలా ఉంటారు అంటే 3వ వాక్యంలో 1వ కీర్తన 3వ వాక్యం చెప్తాడు, అతను నీటి కాలువల ద్వారా నాటబడినదాయి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. కనుక ప్రియమైన దేవుని పిల్లలు మరి ఇక్కడ చూడండి ఎలా ఉంటారంటే దేవుని యొక్క చిత్తాన్ని చేసేటువంటి వారు, దుష్టుల మార్గం నుండి తొలగింపబడి నిజంగా పాపం నుండి దూరపరచబడి దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా నడుస్తున్నటువంటి వారు ఎలా ఉంటారు అంటే నీటి కాలువల ఎవరు నాటబడిన చెట్టు వలె ఉంటారు, ఫలమిచ్చేటువంటి చెట్టులాగా ఉంటారు. కాబట్టి ఈరోజు మనం చేసేదంతా కూడా సఫలీకృతం కావాలి అంటే మనం అన్ని విషయాల్లో కూడా మరి దేవుని యొక్క కృప ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి అంటే ప్రియులరా దేవుని వాక్యం మరి సెలవిచ్చినట్లుగా మనము పాపమునకు దూరంగా జీవిస్తూ దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా మనం దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ మన జీవితాలు ముందుకు సాగిపోతున్నప్పుడు ఆ నీటి కాలంలో ఎవరైనా ఉన్నా ఆ చెట్టు ఫలించినట్లుగా మనం కూడా ఫలించేటువంటి వారంగా ఉంటాం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాము. ఆ విధంగా మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన జీవితంలో పిల్లరా మరి మనం చేసేదంతా కూడా సఫలమయ్యేటట్లు, మన జీవిత విధానం అన్ని రకాల్లో కూడా సఫలీకృతంగా ఉండేటట్లు
దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నడుచుకుంటూ దేవుని యొక్క కృపలో సాగిపోదాం. దేవుడు అటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకున్న పిల్లలు, మరి ఉదయ కాల సమయాన విన్నటువంటి దేవుని యొక్క వాక్యమును బట్టి మన హృదయాల్ని పరిశీలన చేసుకుందాం. నిజంగా నువ్వు చేసేదంతా కూడా సఫలం అవ్వాలి. నిజంగా అందరికీ కూడా నేను అభివృద్ధి చెందాలి, ఆశీర్వదింపబడాలి, నేను హెచ్చింపబడాలి, గణపరచబడాలి అనే ఆలోచన ఉంటుంది. కానీ ప్రియులరా, అయితే అది ఎప్పుడు సఫలమవుతుంది అని అంటే నీ ప్రవర్తన, నీ జీవిత విధానం అంతా కూడా దేవుని యొక్క వాక్యానికి, దేవుని మార్గములో నీవు అనుకూలంగాను ఆ వాక్యాన్ని అనుసరించి మరి నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీవు చేసేదంతా కూడా సఫలీకృతం అవుతుంది. దుష్టుల ఆలోచన కాదు, దేవుని ఆలోచన మేరకు నడుచుకో. పాపుల మార్గంలో నిలవద్దు, దేవుని మార్గంలో నడుచుకో. దేవుని మార్గంలో నిలిచి ఉండు. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలు, మరి అపహాస్యకులు కూర్చుండి చోట కూర్చోవద్దు, కానీ దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర నీవు అధికంగా సమయాన్ని గడుపు. నిజంగా మరి దేవుని యొక్క మాటలను బట్టి నీ జీవితంలో నడిపించుకో. దేవుని మాటలను, దేవుని ఆజ్ఞల్ని మరి అతిక్రమించడమే పాపం ఉంటుంది. కాబట్టి ప్రభా, నేను పాపానికి దూరంగా జీవించడానికి సహాయించు. ఏ పాపము నాలో ఉండకుండా సహాయం చేయి ప్రభా. ఒకవేళ మరి ఇంతవరకు నీవు సరైనటువంటి విధానంలో నీ జీవితాన్ని అర్థం చేసుకోలేదేమో, పాపం అంటే నీకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదేమో, మరి ఈరోజు దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. నువ్వు సఫలీకృతుడు కావాలి అని అంటే, నువ్వు విజయవంతమైనటువంటి జీవిత విధానంలో కొనసాగిపోవాలంటే, నువ్వు ఆశీర్వాదకరమైన జీవితాన్ని కొనసాగించాలి అని అంటే పాపమునకు దూరంగా జీవించు. రెండవదిగా దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా నడుచుకో. ఎందుకంటే దేహోవా ధర్మశాస్త్రం ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానించేటువంటి వాడు అన్నాడు. అప్పుడు నీవు నీటి కాలంలో నాటుబడిన చెట్టులాగా తన కాలములో ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉంటావు. కాబట్టి మనం చేసేదంతా సఫలం అవ్వాలి. అవును ప్రభా, ఒక తండ్రిగా, ఒక కుమారుడిగా, ఒక సహోదరుడిగా, ఒక సంఘ విశ్వాసగా, లేకపోతే ఒక సంఘ పెద్దగా, ప్రభు ఇదిగో నేను, లేదా నా ఉద్యోగంలో, ఇదిగో నా ఇంట్లో, ప్రతి చోట కూడా నేను సఫలీకృతుడు అయ్యేటట్లుగా ప్రభు, పాపానికి దూరంగాను ఇదిగో నీ సన్నిధికి, నీకు వాక్యానికి అనుకూలంగా నా జీవిత విధానం నడుచుకోవడానికి సహాయించి. అందుకే దావీదు అంటున్నాడు కదా, ఇదిగో నీ ఎదుటి నేను పాపం చేయకుండానట్లు, తండ్రి నీ ఎదుటి నేను పాపం చేయకుండానట్లు ఇదిగో నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నా. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో మరి నీవు నోటితో చదవడమే కాదు, కానీ నీ హృదయంలో దాన్ని భద్రపరచుకోవాలి. దేవుని వాక్యం వల్ల ఉన్నప్పుడు ప్రియమైన వారులారా, మరి దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు వారి సర్వ శరీరానికి ఆరోగ్యము, అది వారికి జీవాన్ని కలిగించేదిగా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవుని పిల్లలతో మనం సమయాన్ని గడిపిన వారు ఉండాలి. అందుకే నీ ఎవరి హెచ్చల పారిపోయి ప్రభువునకు, పరిశుద్ధ హృదయుల ప్రభువునకు మరి ప్రార్థన చేయ వారితో కూడా నీవు ముందుకు సాగు అని చెప్పేసి అంటున్నాడు దేవుని వాక్యం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మరి రోజు మనం చేసేదంతా కూడా సఫలం కావాలి అంటే దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితంలో మనం నడుచుకునే వారంగా ఉండాలి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అని అంటే పాపమునకు దూరంగా ఉండాలి. ప్రియమైన వారా, వాక్యాన్ని అనుసరించేటువంటి వారంగా ఉండాలి. అప్పుడు మనం ఫలిస్తాం, మరి ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవుడు అటువంటి కృప మనకు దయచేయనుగా. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ. ఇదిగో నాయన, మరి సమీపన నీ వాక్యము ద్వారా మమ్మల్ని మీరు హెచ్చరించినటువంటి ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే, మరి అనేక సార్లు మేము సఫలం అవ్వాలి, దేంట్లో కూడా విఫలం అవ్వకూడదు అని దేవా మేము ఆలోచన చేస్తూ ఉంటాం కదా తండ్రి. మరి అనేక విషయాల్లో నాయన, మరి మేమైతే సఫలం అవ్వడం అంటే ఏదో ఈ లోక సంబంధంగా అభివృద్ధిలో సాగిపోవడం అని మేము అనుకుంటున్నాం. కానీ అయితే ప్రభా, మరి మేము ఆత్మీయంగా దేవా, మరి మేము మాకు ఇవ్వబడినటువంటి ఆ కుటుంబంలో, లేక సంఘంలో, సమాజంలో, మా స్థానంలో ప్రభా, మా ప్రవర్తనలో, మా జీవిత విధానంలో ప్రభా, మేము క్రమమైనటువంటి జీవిత విధానాన్ని కలిగి ప్రభా నిజమైనా మరి మేము సాగిపోతూ ఉన్నప్పుడు మేము అన్ని విషయాల్లో కూడా సఫలీకృతంగా ఉంటామని నీ వాక్యం సెలవిస్తుంది. నిజంగా నాయన, మరి తండ్రులుగా, కుమారులుగా, సహోదరులుగా, ఇది సంఘ విశ్వాసులుగా, సంఘ పెద్దలుగా, సంఘ కార్యాలు నిర్వర్తించేటటువంటి వారంగా తండ్రి, మరి మేము విజయవంతమైనటువంటి మరి సఫలీకృతం కావాలి అని అంటే ప్రభు, మీరు మీ వాక్యం సెలవిచ్చినట్లు ఇదిగో పాపమునకు దూరంగా ఉండండి. రెండవదిగా ప్రియమైన వాళ్ళరా, నిజంగా తండ్రి, మరి రెండవ విషయాన్ని మీరు జ్ఞాపకం చేశారు ఏంటంటే నీ వాక్యాన్ని బట్టి ప్రభా మేము నడుచుకోవాలి అన్న తండ్రి. అవును, నీ వాక్యాన్ని బట్టి మరి మేము నడుచుకుంటూ నీ వాక్యాన్ని ధ్యానిస్తూ మా జీవితాన్ని మరి ముందుకు నడుచుకున్నప్పుడు ప్రభా ఇదిగో
మరి మేము ఫలించే చెట్టు వలె, నీటి కాలువల వలన నాటబడినటువంటి చెట్టు వలె ప్రభా, తన కాలంలో ఫలమిచ్చే చెట్టు వల్లే మరి మేము ఫలభరితంగా ఉంటామని ఈ దినాన మీరు మాతో మాట్లాడినటువంటి విషయాలను బట్టి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొచ్చు ఉన్నాం ప్రభా. దయగలిగిన మా తండ్రి, మరి పాపము గురించి నాయన, పాపం అంటే ఏంటి రోజు కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. ఆ విధంగా తండ్రి మరి మా జీవితాల్లో పాపం అనేది మా జీవితంలోకి రాకుండా ప్రభా, ఇదిగో నాయన మరి నిన్నే మేము దేవునిగా కలిగి ఉండి ప్రభా, ఇదిగో తండ్రి మా యొక్క జీవితాల్లోనైనా ధనాపేక్ష అనేటువంటి ఏ విధమైన విగ్రహారాధన గాని లేక కోపం అనేటటువంటి ప్రభా, ఓ దేవా మరి ఆ యొక్క నరహత్యకు సంబంధించినటువంటి ప్రభా, ఆ కోపం అనేటువంటి దాని నుండి మరి మేము విడిపించబడుతూ ప్రభా, ఇదిగో తండ్రి సమాధానం కలిగినటువంటి వారంగా తండ్రి, దీనులముగాను నీ యొక్క సన్నిధిలో ప్రభా ఓర్పు శాంతం కలిగినటువంటి వారంగా మా జీవితాలు నడిపించుకోవడానికి సహాయం చేయండి. దయగలిగిన మా తండ్రి, మరి ఏ విధమైనటువంటి ప్రభా అపవిత్రత మా జీవితాల్లో చోటు చేసుకోకుండా ఇదిగో తండ్రి మరి మేము నాయన విశ్రాంతి దినము నీకు ఇవ్వాల్సినటువంటి ఆ దినమున ప్రభా, ఇదిగో మీ సన్నిధిలో సమయం గడుపుతూ ప్రభా మరి మీలో మేము ముందుకు సాగడానికి సహాయం చేయండి. దయగలిగిన మా తండ్రి, మరి ఇతరులు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో ప్రభా తండ్రి, మరి అందరి జీవితాల్లో కూడా తండ్రి సఫలంగా అయ్యేటట్లుగా సహాయం చేయండి. ఇదిగో అతడు చేసేదంతా సఫలమవుతుందని నిజంగా మరి మేము ఎప్పుడు సఫలీకృతులం అవుతామో ప్రభా, ఈరోజు మీరు మాతో మాట్లాడారు. ఆ మాటలను బట్టి ప్రతి ఒక్కరు కూడా నడుచుకుంటూ దీవించబడ్డానికి సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు చెల్లించుకోవచ్చు ఉన్నాం. మరి విన్న మాటల్ని ఏ ఒక్కరు కూడా పెరచవిని పెట్టకుండా, నీ మాటలకు మేము నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభా, ఇదిగో నీ మాటల మీద లక్ష్యం నుంచి ప్రభా మేలుకరమైన, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైనటువంటి జీవితంలో మేము కొనసాగుతూ ప్రభా అన్ని విషయాల్లో మేము చేసే ప్రతి దానిలో కూడా ప్రభా మేము సఫలమయ్యేటట్లుగా మా జీవిత విధానం నీకు అనుకూలంగా ఉండేటట్లు మలచి నడిపించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీ కృపలతో విడుదల చేయమని యేసు ఘననామమున ప్రార్థించి స్తోత్రించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.